గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్న వాళ్ళు నేను చెప్పే డైట్ కరెక్ట్గా ఫాలో అయితే మీకు పెయిన్ అనేది రాదు అండ్ గాల్ బ్లాడర్లో స్టోన్స్ వల్ల కాంప్లికేషన్స్ కూడా ఏం రావు అండ్ ఫైనల్గా సర్జరీ కూడా ఏం అవసరం పడదు. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్న వాళ్ళు మొత్తానికే నాన్ వెజ్ తీసుకోవడం బంద్ చేయాల్సిన అవసరం లేదు. ప్రోటీన్ అనేది మన బాడీకి చాలా అవసరం. మరి ప్రోటీన్స్లో ఏం తినాలి ఏం తినొద్దో చూద్దాం. మెయిన్గా మీరు లీన్ ప్రోటీన్ని ప్రిఫర్ చేయాలి. లీన్ ప్రోటీన్ అంటే స్కిన్లెస్ చికెన్, ఫిష్, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్. అవేంటంటే అన్ని రకాల పప్పులు అండ్ బీన్స్. ఇవేంటంటే ఈజీగా డైజెస్ట్ అవుతాయి అండ్ గాల్ బ్లాడర్ మీద ఎక్కువ స్ట్రెస్ కూడా పడదు. మరి ఏ టైప్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోకూడదు? మెయిన్గా హై ఫ్యాట్ అండ్ హెవీ ఫుడ్స్ తీసుకోకూడదు. అవేంటంటే మటన్, బీఫ్ అండ్ పోర్క్. ఇవే కాకుండా ప్రాసెస్ చేసిన మీట్ అండ్ డీప్ ఫ్రై ఐటమ్స్ కూడా అవాయిడ్ చేయాలి. ఇంతగా హై ఫ్యాట్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల మీ డైజెషన్ అనేది స్లో అవుతుంది అండ్ ఈ గాల్ బ్లాడర్లో కూడా కొలెస్ట్రాల్ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల కొత్తగా స్టోన్స్ ఫామ్ అవడమే కాకుండా ముందుగానే స్టోన్స్ ఉన్న వాళ్ళకి నొప్పి ఎక్కువగా రావడం, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండడం అండ్ కాంప్లికేషన్స్ కూడా చాలా ఎక్కువగా వస్తాయి. ఫైనల్గా సర్జరీ కూడా అవసరం పడవచ్చు. అందుకోసమే ఈ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్కి వచ్చినట్టయితే ఏ టైప్ ఆఫ్ కార్బ్స్ ప్రిఫర్ చేయాలి? మెయిన్గా గుడ్ కార్బ్స్ని ప్రిఫర్ చేయాలి. అవేంటంటే ఓట్స్ అండ్ ఈ వైట్ రైస్ ప్లేస్లో బ్రౌన్ రైస్ తీసుకోవడం, కూరగాయలు ఎక్కువగా ప్రిఫర్ చేయడం అండ్ ఫ్రూట్స్ కూడా ఎక్కువగా ప్రిఫర్ చేయడం. ఈ కూరగాయలు అండ్ ఫ్రూట్స్లో ఏంటంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్ ఏం చేస్తుంది? మీకు కొత్తగా స్టోన్స్ ఫామ్ అవ్వకుండా చూసుకుంటుంది అండ్ డైజెషన్కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. బ్యాడ్ కార్బ్స్ని తీసుకోకూడదు. ఇవేంటంటే రిఫైన్డ్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్. దాని లిస్ట్ చెప్తాను, నోట్ చేసుకోండి. బ్రెడ్ ఐటమ్స్లో వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్ ఆర్ హోల్ వీట్ బ్రెడ్. అవే కాకుండా మిగతా మైదా ఐటమ్స్, పేస్ట్రీస్, బిస్కెట్స్, అన్ని రకాల మైదా ఐటమ్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఇవేంటంటే మీ డైజెషన్ని స్లో చేస్తాయి. ఈ గాల్ బ్లాడర్లో లిక్విడ్ ఏదైతే ఉందో దానిలో కొలెస్ట్రాల్ స్టోన్స్ కూడా ఎక్కువగా ఫామ్ అవుతాయి. ఇవే కాకుండా ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, సాఫ్ట్ డ్రింక్స్, ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూసెస్ ఇవి మీ బ్లడ్ షుగర్ని పెంచుతాయి అండ్ గాల్ బ్లాడర్ పనితీరును కూడా డిస్టర్బ్ చేస్తాయి. అందుకోసమే ఈ ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయాలి. అయితే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్న వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటో తెలుసా? పొట్ట నిండుగా తినడం. అలా ఎక్కువగా తినడం వల్ల గాల్ బ్లాడర్ మీద ఓవర్లోడ్ ఎక్కువగా అవుతుంది. పెయిన్ రావడం, గ్యాస్ ట్రబుల్, డైజెషన్ ఇష్యూస్. అవే కాకుండా కొత్తగా గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అవ్వడం ఇవన్నీ జరుగుతాయి. మీరు చేయాల్సింది ఏంటంటే స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవాలి. మీరు తీసుకునే 3 మెయిన్ మీల్స్, దానితో పాటు 2 స్నాక్స్ లాగా దాంట్లో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి. దానివల్ల మీ గాల్ బ్లాడర్ మీద లోడ్ ఏం పడదు అండ్ డైజెషన్ కూడా ఫ్రీ ఉంటుంది. ఇది కరెక్ట్ వే. సో గైస్, అర్థమైంది కదా? ఇప్పుడు నేను చెప్పిన డైట్ స్ట్రిక్ట్గా ఫాలో అయితే మీకు గాల్ బ్లాడర్లో ఎటువంటి స్టోన్స్ ఫామ్ అవ్వవు అండ్ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఎటువంటి సర్జరీ అవసరం పడదు. థ్యాంక్ యూ.